Done. Can I get back to next question? Prove that cot x cot 2x minus cot 2x cot 3x minus cot 3x and cot x value is equal to 1. So let us write the values whatever they have given. Consider LHS cot x cot 2x minus cot 2x cot 3x minus cot 3x cot x value this should be equal to 1. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది ఏమా. సో ఫస్ట్ కన్సిడర్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కన్సిడర్ కాట్ 3x ఇలా కన్సిడర్ చేసుకుంటాం. దిస్ కమ్స్ ఓన్లీ విత్ ద ప్రాక్టీస్. ఏం కన్సిడర్ చేయాలి, ఎలా కన్సిడర్ చేయాలి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి వస్తుంది, ఆ మెథడ్ ఆఫ్ అప్రోచ్ అన్నది తెలుస్తుంది, రైట్. కాట్ 3x ఎందుకు కన్సిడర్ చేసామో మీకు ఇప్పుడు తెలుస్తుంది. ప్రాబ్లం చూడండి. కాట్ 3xని నేను ఎలా రాసుకుంటున్నాను అంటే x + 2x కింద రాసుకుంటున్నాను. రాసుకోవచ్చు కదమ్మా, x + 2x రాసుకోవచ్చా? కాట్ 3xని ఎలా రాయొచ్చు? x + 2x. ఎందుకు అలా రాసుకున్నాము? బికాజ్ వీ హ్యావ్ అ ఫార్ములా కాట్ a + b. సైడ్న రాస్తున్నాను చూడండి మా. కాట్ a + b ఫార్ములా ఎంతమా? కాట్ b కాట్ a -1 కాట్ b + కాట్ a. ఇదే కదా ఫార్ములా. లెట్ us highlight this. So this is our formula. Cot a + b formula is cot b cot a -1 cot b + cot a. ఫార్ములా రాసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఓకే, ఏ ప్లేస్లోనేమో x ఉంటే b ప్లేస్లోనేమో 2x ఉంది. సో సింప్లిఫై చేసుకుందామా మరి? ఎలా రాద్దాం చూడండి మా. యువతల మనకి ఏముంది? cot 3x ఉంది. a + b, this is a imagine and this is b. ఫార్ములా చెప్పండి నాకు. cot b cot a -1. సో విచ్ ఈస్ బికమింగ్ లైక్ cot b అంటే cot 2x cot x -1 cot b + cot a. cot b is again cot 2x + cot x. ఇలా మారిపోయింది. చూస్తున్నారా ప్రాబ్లం ఎలా మార్చుకున్నానో నేను? అర్థమవుతుందమ్మా ఎలా మార్చాను? క్లియర్ ఉన్నారా అక్కడ దాకా? క్లియర్ ఉన్నారా ఇక్కడ దాకా? జస్ట్ కాట్ a + b ఫార్ములా అన్నది మనం సింప్లిఫై చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. cot 3x ఇంటూ cot 2x + cot x ఈజ్ ఈక్వల్ టు యువతలు ఏం మిగిలింది? cot 2x cot x -1. సో మల్టిప్లై చేద్దామా? ఏమొస్తుంది మనకి? ఈ రెండు మల్టిప్లై చేస్తే cot 3x cot 2x + cot 3x cot x ఈజ్ ఈక్వల్స్ టు cot 2x cot x -1. ఈ 1ని యువతలకు పంపించి ఈ రెండు అవతలకు వైపు పంపించుకోండి. జస్ట్ ట్రాన్స్పోజ్ 1 టు దిస్ సైడ్, ఓకే, అండ్ దీస్ బోత్ టర్మ్స్ టు దిస్ సైడ్. ఓకే, అప్పుడేమవుతుంది? -1 ఇటుకు వస్తే కాస్త +1 అయిపోతుంది మనకి. సో 1 ఈజ్ ఈక్వల్ టు మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ ఏముంది మనకి? cot x cot 2x. ఇప్పుడు ట్రాన్స్పోజ్ చేస్తున్న 2 టర్మ్స్ ఈ రెండు, అంతేనమ్మా? సో ఫస్ట్ ఇది అటువైపు పంపిస్తే ఏమొస్తుంది మనకి? ప్లస్ కాస్త మైనస్ అయిపోతుంది. cot 2x
cot 3x, రైట్. ఇంకో టర్మ్ ఇది మళ్ళీ మైనస్ cot 3x అండ్ cot x. వాల్యూ మొత్తం దేనికి ఈక్వల్ అయింది? 1కి. సో ఒకసారి చూడండి మా, అదైనా ప్రూవ్ చేయమని అడిగాడు వాడు. cot x cot 2x మైనస్ cot 2x cot 3x minus cot 3x and cot x. So which is equal to how much? 1. So I hope everybody understood these problems and literally clearly enjoying the session.